పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూడో సాంగ్ లాంచ్ సమయంలో పవన్ కీరవాణి సాహిత్య గొప్పతనం గురించి ఇలా చెప్పుకొచ్చారు. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని, ప్రతి ఒక్కరిని తట్టిలేపే సలసల మరిగే నీలోని రక్తమే అని పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి గారు. హరిహర వీరమల్లిలో ఈ గీతం వినిపిస్తోంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి గారు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. వీరమల్లుకి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగా ఉండాలి కదా అనడం కీరవాణి గారిలో అంకిత భావాన్ని తెలియజేస్తోంది. ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతీపుత్రులైన శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారు, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకు తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి గారి దగ్గరున్న వయలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వయలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకు నేర్చుకుని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ గారు ఇచ్చిన వయలిన్ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి గారు. తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకున్నారు. వాటిని నాకు బహుకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తెరపై కనిపించేది 2.5 గంటల సినిమాయే. కానీ కీరవాణి గారు రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపన పడతారు. సృజనాత్మక స్వరాలతో మైబరిపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపై తీసుకువెళ్లారు. ఇక హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12న రిలీజ్కి రెడీగా ఉంది.